పవన్ కళ్యాణ్ గారు రాయచోటి నియోజకవర్గానికి వచ్చి ఎంపీడీఓ పైన దాడి జరిగిందని చెప్పి నానా రభస్ చేసి ప్రతి దాంట్లో కూడా కులం తీసుకొచ్చి ఒక ఎస్సీ ఆఫీసర్ పైన దాడి జరిగిందని చెప్పి ఆయన అక్కడ జరిగిన విషయాలు తెలియకనో లేకపోతే తెలిసినా కూడా తెలియని విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఒక పథకం ప్రకారము ఒక మండల్ ప్రెసిడెంట్, మహిళ అయిన మండల్ ప్రెసిడెంట్ వాళ్ళ అక్కడ సుదర్శన్ రెడ్డి గారు వాళ్ళ మీద ఒక పథకం ప్రకారం దాడి జరిగి తిరిగి వాళ్ళపైనే కేసులు పెట్టే పరిస్థితి అక్కడ ఉండే లోకల్ గా ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. అక్కడికి తెలుగుదేశం నాయకులు పెప్పర్ స్ప్రేలు తీసుకొచ్చి గొడవలు చేయాలని ప్లాన్ గా వచ్చి మండల ఆఫీసులో ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ తప్పుడు కేసు పెట్టి సుదర్శన్ రెడ్డి గారిని ఈ రోజు అరెస్ట్ చేసి దారుణంగా ఈ ఫుటేజ్లన్నీ కూడా చూడొచ్చు. ఆయన్ని అవమానకరంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి ఈ రోజు జైల్లో పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, కాకినాడ పార్లమెంట్ లో పవన్ కళ్యాణ్ గారి సొంత కాకినాడ పార్లమెంట్ లో వాళ్ళ జనసేన ఎమ్మెల్యే పబ్లిక్ గా ఒక దళిత ప్రొఫెసర్ ని కొడితే ఎక్కడన్నా మీరు చర్యలు తీసుకున్నారా? స్టూడెంట్స్ అందరూ తిరగబడి పెద్ద ఇష్యూ అయితే కేవలం చిన్న మాట సారీ చెప్పినట్టు చెప్పించి ఆ ఇష్యూ క్లోజ్ చేశారు. ఆ రోజు ఈ పౌరుషం ఏమైంది, ఇంత అక్కడ ఏమైందని చెప్పి కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాను. న్యాయం అందరికీ ఒకలాగానే ఉండాలి. అదేవిధంగా తిరుపతిలో కూడా జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ కూడా కూటమి నాయకులు ఒక దళిత ప్రొఫెసర్ పైన దాడి చేస్తే ఎక్కడ ఒక ఖండన కూడా లేదు. అంతెందుకు ఆయన సొంతం పిఠాపురం నియోజకవర్గంలో ఒక మహిళ పైన అఘాయిత్యం జరిగితే ఆయన ఏం స్పందించారు? వాళ్ళని ఇక్కడ మాట్లాడినట్లు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మహిళలకు రక్షణగా ఉంటాయని చెప్పిన ఆయన ఈ రోజు ఇన్ని మానభంగాలు, ఇన్ని మహిళలపైన అకృతాలు జరుగుతా ఉంటే ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడారా? పైపేసి అది హోమ్ మినిస్టర్ సబ్జెక్ట్ అని చెప్పి ఒక డిప్యూటీ సీఎం గా ఉండి ముఖ్యమంత్రి పవర్స్ ఆయనకు ఉండి ఆ వేరే వాళ్ళపైన నాకు సంబంధం లేదు, వేరే వాళ్ళు చూశారని చెప్పడం సరైన పద్దతి కాదు. కేవలం రాజకీయాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సుదర్శన్ రెడ్డి గారు ఆయన గతం కూడా మీరు చూసుకోవాలని కూడా నేను చెప్తా ఉన్నాను. ఒక మంచి లాయర్, ఆయనకు ఎక్కడ కూడా ఈ గొడవలు చేసిన చరిత్ర కానీ ఇంకోటి కానీ ఎక్కడా లేదు. ఒక అన్యాయమైన కేసు పెట్టారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఖచ్చితంగా న్యాయం కోసం మేము పోరాటం చేస్తాము. ఆయన్ని త్వరగా విడిపించుకునేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఒకే ఒక పెన్షన్ పథకం తప్పితే ఈరోజు ఏ పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. ఈ పెన్షన్ పథకం కూడా దాదాపు 2,400 లేకపోతే 2,500 కోట్లు నెలకు అవుతుంది. ఇప్పటికే 5 నెలలు పెన్షన్లు ఇచ్చారు. ఈ 5 నెలలకు 12,000 కోట్లు ఖర్చు అవుతుంది. కరెంటు బిల్లులు ఈరోజు పెంచిందే 15,000 కోట్లు ఉంది. 15,000 కోట్లు ఈరోజు 12,000 కోట్లు పథకాల ద్వారా పెన్షన్ వాళ్ళు ఇస్తే 15,000 కోట్లు కరెంటు బిల్లులు పెంచారు. మిగతా ఎక్కడ కూడా ఏ పథకాలు కూడా ఎన్ని మాటలు చెప్పినా కూడా అన్ని అమలు పరుస్తామని చెప్పినా కూడా ఇప్పటి వరకు వాటి ఊసేటడం లేదు. ఏమన్నా అడిగితే వాళ్ళపైన రివర్స్ కేసులు పెట్టి బెదిరించే పరిస్థితి ఈ రోజు అంతా కూడా చూస్తాము. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ రోజు మీడియాలో నిన్న కూడా అంతా కూడా చూస్తే దాదాపు 80,000 లక్ష కోట్ల అప్పులు ఈ 6 నెలల్లో ప్రభుత్వం చేసింది. ఈ పెన్షన్ తప్పితే ఏ పథకం ఇవ్వలేదు. లేకపోతే ఏదన్నా అన్ని కూడా ఆపారు. మెడికల్ కాలేజీలు ఆపేశారు. ఈ రోజు మా మదనపల్లి మెడికల్ కాలేజ్ కానీ ఇంకా రాష్ట్రంలో ఆపేసి ప్రైవేటైజ్ చేయాలంటా ఉన్నారు. మిగతా ఎక్కడ కూడా ఏ డెవలప్మెంట్ యాక్టివిటీకి కూడా ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. మరి ఈ డబ్బులంతా ఎక్కడ పోయినట్లు, మీరు దేనికి వాడుతా ఉన్నారో కూడా మీరు పబ్లిక్ గా వచ్చి ఎక్కడ ఈ డబ్బులంతా ఖర్చు చేస్తారని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా మదనపల్లిలో ఒకటే నేను అందరినీ కూడా ప్రజలకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది, దానికి కూడా రాజకీయం చేసి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒక విషయం అయితే వాస్తవం, బీటీ కాలేజ్ గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం ఉంది. బీటీ కాలేజ్ ఇప్పుడు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాలేజు. రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అక్కడికి వచ్చిపోయారు. పెద్దలు కూడా అక్కడికి వచ్చి ఇక్కడ మదనపల్లిలో కూడా చెప్తారు, జనగణమన కూడా ఇక్కడే రాశారని చెప్పి కూడా చెప్తారు. ఇంత పేరున్న బీటీ కాలేజ్ ని
వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు దాదాపు 200 కోట్ల పైన ఉండే ఆస్తిని ప్రభుత్వానికి ఫ్రీగా ఇచ్చారు. ప్రభుత్వం రన్ చేయాలని చెప్పి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు యూనివర్సిటీగా చేయండి, ఇంకొక 200 సంవత్సరాలు ఈ బీటీ కాలేజ్ కి మీరు లైఫ్ ఉండే విధంగా, చరిత్ర ఉండే విధంగా మీరు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అది ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు. వాళ్ళు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమా లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం కాదు, కానీ గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు ఒక నమ్మకంతో చేస్తారు. అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో కూడా ఇచ్చారు. యూనివర్సిటీగా చేస్తూ బీటీ కాలేజ్ ని యూనివర్సిటీగా చేస్తూ జీవో కూడా ఇచ్చారు. అన్ని కూడా దానిపైన అన్ని కూడా ఫైల్స్ అన్ని కూడా కదిలినాయి. స్టాఫ్ అంతా కూడా దాన్ని రిక్రూట్ చేసే పొజిషన్ లో ఈ రోజు బీటీ కాలేజ్ పైన అతిగతి లేకుండా ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నాను తెలుగుదేశం నాయకులు కానీ ఇంకోటి కానీ, ఈ రాజకీయాలకు అతీతంగా ఇదేదో క్రెడిట్ ఇస్తే మీరే తీసుకోండి. మేము జీవో ఇచ్చినాం కదా, మీరు డెవలప్ చేసి మీరు క్రెడిట్ తీసుకోండి. అభివృద్ధి కాకుండా మీరు చూడండి. మదనపల్లి నిజంగా బాగుపడాలంటే యూనివర్సిటీ వస్తే ఖచ్చితంగా బాగుపడుతుంది. అదేవిధంగా 450 కోట్లతో టెండర్ పిలిచి మెడికల్ కాలేజ్ పన్నులు, ల్యాండ్ ఉంది, అంతా ఉంది, పన్నులు దాదాపు అయిపోయి స్టాఫ్ కూడా రిక్రూట్ అయినారు. ఈ మూమెంట్ లో ఆపి కాలేజ్ నడపలేకుండా ఇంత ప్రభుత్వం మీరు దాదాపు ఒకే ఒక 6 నెలల్లో మీరు దాదాపు 1,00,000 కోట్లు అప్పులు చేశారు. కంప్లీట్ అయిన కాలేజీలు కూడా ఇప్పుడు దాదాపు 450 కోట్ల మెజార్టీ డబ్బులంతా కూడా పెట్టేశారు. స్టాఫ్ రిక్రూట్ అయింది. స్టార్ట్ అయ్యేదాన్ని ఆపడం అన్యాయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. తక్షణమే బీటీ కాలేజ్ ని యూనివర్సిటీ పనుల్ని ప్రారంభించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మదనపల్లి మెడికల్ కాలేజ్ కూడా ఇమ్మీడియట్ గా మీరు చర్యలు తీసుకొని మీ చేతిలో ఉండే పని అన్ని పర్మిషన్లు వచ్చాయి, స్టాఫ్ ఉన్నారు, మెడికల్ కాలేజ్ కూడా రన్ చేయాలని చెప్పి కూడా నేను దాడి జరగనే లేదు, తప్పుడు కేసు అని నేను చెప్తా ఉన్నాను. దాడి జరిగిందని మీరు అంటా ఉన్నారు తప్పితే అక్కడ దాడి జరగలేదు. సుదర్శన్ రెడ్డి గారి పైన దాడి జరిగింది. వాళ్ళ మదర్ పైన అవమానంగా వ్యవహరించారని చెప్పి కూడా అక్కడ అందరికి కూడా తెలుసు, పబ్లిక్ అందరికి కూడా తెలుసు. గతంలో ఇదే సుదర్శన్ రెడ్డి గారు 4 ఎంపీడీఓని కొట్టారని నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. డిప్యూటీ సీఎం ఎవరు ఇచ్చారు? డిప్యూటీ సీఎం కి అసలు కాకినాడలో జరిగిన ఇన్సిడెంటే మాట్లాడకుండా ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆయన వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ నియోజకవర్గంలో జరిగింది ఆయన మాట్లాడటం లేదు. తప్పు మాట్లాడుతున్నారా కదా ఈరోజు మెయిన్ ఆయన చెప్పే కాన్సెప్ట్ ఏమంటే నేను పంచాయతీరాజ్ మినిస్టర్ని, పంచాయతీరాజ్ సంబంధించిన ఎంపీడీఓ మీద జరిగింది కాబట్టి నేను నా వింగ్ లో ఉంది కాబట్టి నేను వచ్చానని చెప్తున్నారు. డిప్యూటీ సీఎం అంటే కేవలం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ గా, ఆంధ్ర రాష్ట్రానిక? కాకినాడ రూరల్ లో దళిత ప్రొఫెసర్ పైన దాడి జరిగినప్పుడు ఈ పౌరుషం ఏమైంది? తిరుపతిలో ఒక దళిత ప్రొఫెసర్ ని కూటమి నాయకులు కొట్టినప్పుడు ఈ పౌరుషం ఏమైంది? సొంత నియోజకవర్గంలో మానబంధాలు ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఈ పౌరుషం ఏమైంది? మహిళల పైన ఈ అఘాత్యాలు జరిగితే ఈ పౌరుషం ఏమైంది? ఇవన్నీ కూడా మాట్లాడాలి, కానీ ఏదో రాజకీయంగా సెలెక్టివ్ గా మాట్లాడటం తగదని చెప్పి కూడా తెలియజేస్తాను. నేను కోరుతా ఉన్నాను మా సైడ్ నుంచి దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేదు. మా సైడ్ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. కానీ ఊరు అభివృద్ధి ఆగకుండా మీరు చూడాలని చెప్పి కూడా తెలుగుదేశం నాయకులు నేను కోరుతా ఉన్నాను. ఇది ఒక విమర్శను కూడా నేను చెప్పడం లేదు. ఇప్పుడు మీకు 6 నెలలు అయింది కదా వచ్చి, మీరు ఫలానా పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా ఏదో మేము ఈ విధంగా చేయబోతాను, ఈ విధంగా చేయబోతాను అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ వాటర్ గ్రిడ్ ఈ మధ్యలోనే క్యాన్సిల్ చేస్తారు. టెండర్ అయిన ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేసి మళ్లీ మేము పిలుస్తామని రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా మదనపల్లి టౌన్ కూడా వాటర్ గ్రిడ్ లో భాగంగా మదనపల్లి టౌన్ కూడా సోర్స్ ఉండాలి. ఇదివరకు ఏ విధంగా జీవోలో ఒకటి మదనపల్లి టౌన్ కూడా వాటర్ సోర్స్ ఉండిందో ఆ విధంగా కంటిన్యూ అవ్వాలి. అదేవిధంగా వాటర్ గ్రిడ్ పథకం పైన కూడా ప్రభుత్వము ఏ విధంగా తీసుకొస్తా ఉన్నారో మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఇది ఇంపార్టెంట్. నీళ్లు అనేది ఇంపార్టెంట్, చదువు అనేది ఇంపార్టెంట్. దీనిపైన తప్పకుండా ఉండే తెలుగుదేశం